కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు మరికొన్ని సవాళ్లు విసరగా అందులోంచి అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేశారు జగన్. ఏపీ మత్స్య సంపదలో దాదాపు 90% అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే కరోనా టైంలో అది పూర్తిగా నిలిచిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న వేళ ఫిష్ ఆంధ్ర పేరుతో జగన్ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్, కేరళతో కంపేర్ చేస్తే మత్స్య ఉత్పత్తి భారీగా ఉన్న స్థానిక వినియోగం ఏపీలో చాలా తక్కువ. దీన్ని పెంచేందుకు ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఉత్పత్తిలో 30% లోకల్ గా విక్రయించాలనేది టార్గెట్. అప్పటికే ఇంటికే రేషన్ బియ్యం, సరుకులను మొబైల్ వాహనాల ద్వారా అందించిన జగన్ సర్కార్ చేపలు, రొయ్యలను కూడా మొబైల్ వాహనాల ద్వారా ఫిష్ ఆంధ్ర పేరుతో జనాలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది లోకల్ ఫిష్ మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు, ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా. యువతను ఎంటర్‌ప్రెన్యూర్ గా మార్చే వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. 2024 నాటికి 4,000 అవుట్లెట్లు అందుబాటులోకి కూడా వచ్చాయి. అవుట్లెట్ నిర్వహణ, వాటి ద్వారా లభించే ఉపాధి, లోకల్ గా యువతకు ఉపాధి దక్కుతుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమం లోతు తెలియని, అర్థం కాని ప్రతిపక్షాలు వాగిన అడ్డగోలు వాగుడు, చేసిన ఎగతాళి అంతా ఇంత కాదు. ఈ కార్యక్రమంతో ఏం జరిగింది, ఎంత మేలైందన్నది ఏ మత్స్యకార కుటుంబాన్ని అడిగినా వివరంగా చెబుతుంది. మొత్తం మీద మనం చూసినట్లయితే సుమారుగా 10,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చింది. మత్స్యకార భరోసా అని చెప్పి ఆనాడు 10,000 రూపాయలు మాకు అందించడం జరిగింది. మత్స్యకారులు కూడా ఒక అభివృద్ధికి వస్తున్నాడు అంటే మనకు ఉన్న పైన నాయకుడు అభివృద్ధిగా ఉండాలి. అభివృద్ధి ఉంటే మన మత్స్యకారులు కూడా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. జగనన్న కలిసి చేతిలో చెయ్యేశారు. జగనన్న నాకు నీ కుడిపిస్తామన్నాడు, చేతులు చెయ్యన పొరమ చెయ్యేశారు జగనన్న. ఆ మాట ప్రకారం గుడిపించి ఆధార్ కార్డు చప్పున 10 మనిషికి 5 లక్షలు ఇచ్చారు జగనన్న. జగనన్న జీవితాన్ని పొట్టెట్టుకొని పూజించుకుంటాను. తెల్లారితే జగనన్న ముఖం చూస్తాను. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆక్వా ఉత్పత్తులపై భారీగా 50% మించి టారిఫ్లు విధించారు. ఇది మన మత్స్యకారుల పొట్టకొట్టింది. ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే, లోకల్ గా విక్రయాలు పెంచి ఉంటే ఈ రోజు మత్స్యకారుల జీవితాలు ఇంకోలా ఉండేవి. విజన్ అంటే పదే పదే డబ్బా కొట్టుకోవడం కాదు, భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఒక్కో అడుగు ముందుకు వేయడం. జగన్ చేసింది అదే. స్వార్థపు నాలుకలతో విరుచుకుపడే పార్టీలకు ఈ మౌనమే ఆయుధమయ్యింది. జగన్ చేసిన మంచి ఏంటో ఎంతో మత్స్యకారుల కుటుంబాల నవ్వులో కనిపిస్తుంది. తను నమ్మిన వాళ్ళు, తనను నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే క్షణం కూడా ఆలోచించని రకం వైఎస్ఆర్ ఫ్యామిలీ. అప్పుడు ఆ పెద్దాయన అయినా, ఇప్పుడు జగనైనా ఆలోచన, ఆచరణ అన్ని పేదల కోసమే. ఏ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించినా అర్థమయ్యేది అదే. అందుకే ప్రతి విషయంలో ఒక కట్టుబాటుపై ఉండే మత్స్యకారులు తమకు మంచి చేసిన జగన్కు వారి గుండెల్లో చోటు కల్పించారు, దేవుడిలాగా చూసుకుంటున్నారు.